హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. గత భాగాల లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు డబ్బున్న బిచ్చగాడు పార్ట్ 3. దరు చక్కగా వంట చేసి కొసరి కొసరి పెడుతుంటే ఆ ఆప్యాయతకు ఎంతో మురిసిపోయాడు కౌశిక్. దరు కూడా కౌశిక్ మంచితనానికి తనకు అన్న తోడుగా ఉన్నాడు అని ధైర్యంగా ఇద్దరు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. అలా కౌశిక్ మహాలక్ష్మి ఇండస్ట్రీలో ఏదో మామూలు జాబు దొరికినట్టు మహా సంబరపడిపోయినట్టుగా ధరిత్రి దగ్గర బాగా కోతలు కోశాడు. అసలు ఆ కంపెనీలో ఉద్యోగం రావటం అంటే మాటలు కాదు అని కౌశిక్ కూడా ఏమీ పెద్దగా చదువుకోలేదు, ఇంటరే చదివాడు అంటే దరుకి ఈక్వల్గా. ధరిత్రి, అందులో నాకేమైనా జాబ్ దొరుకుతుందా అన్నయ్య అంటే కౌశిక్, నేను చేసేది అందులో హార్డ్ పని అమ్మా, అది అమ్మాయిలు చేయలేరు, అమ్మాయిలు చెయ్యాలి అంటే ఇంకా నువ్వు చదువుకోవాలి, చదువుకుంటావా అన్నాడు. ధరిత్రి ఆగిపోయాక మళ్ళీ కంటిన్యూ చెయ్యాలి అంటే అంత ఇంట్రెస్ట్ లేదు, మెల్లిగా ఏదో ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అవుతాలే అన్నది. ఇక కౌశిక్ అందులో క్యాజువల్ లేబరే కానీ గవర్నమెంట్ ఉద్యోగం కంటే ఎక్కువ ఫీల్ అయిపోయినట్టు బిల్డప్ ఇచ్చి ఒక డొక్కు స్కూటర్ కూడా కొనుక్కున్నాడు వెళ్ళి రావటానికి. ఆ స్కూటర్ చూసి ధరిత్రి ఎంత మురిసిపోయిందో. కౌశిక్ వచ్చాక ఉన్నంతలో ఇల్లు శుద్ధిగా ఉంది. ఇంటి ముందు ఆ స్కూటరు. అది చూసి, అన్నయ్య నీ భార్య ఎవరో అవుతారో కానీ ఎంత అదృష్టవంతురాలో అన్నది. కౌశిక్, ముందు నీకు మొగుణ్ణి తెచ్చాక అప్పుడు నా పెళ్ళాన్ని తెచ్చుకుంటాలే, ఎక్కడున్నాడో నీకు కాబోయేవాడు అంటుంటే ధరిత్రి సిగ్గుపడుతూ, అన్నయ్య నాకు సంబంధం చూసిన మనకంటే చాలా దీనస్థితిలో ఉన్నవాడే చూడు, ఎందుకంటే అమ్మ కోరిక అది అంటుంటే కౌశిక్, అమ్మకు అలా జరిగింది అని అందరికీ అలా జరగదు కదరా, ఒక గొప్పింటి వాడిని చేసుకుంటే నువ్వు గొప్పగా బతుకుతావు కదా అంటుంటేను ధరిత్రి, లేదన్నయ్య, మనకంటే గొప్పవాడైతే ఎప్పుడు మనని అనగదొక్కాలని చూస్తాడు, మనకి ఏమీ లేదని ఎగతాళి చేస్తాడు, అతనికంటే మనం గొప్పగా ఉంటే కాస్త మన చెయ్యి పైన ఉంటుంది కదా, నా పెళ్లి మాత్రం అమ్మ కోరిక ప్రకారమే జరగాలి, నాకేమీ అయి కావాలి ఈ కావాలి అని ఏమీ లేదు, ఉన్నంతలో సర్దుకుని బ్రతకగలను అన్నది. మన కౌశిక్ డొక్కు స్కూటర్ ఎందుకు తెచ్చాడు అంటే అది నెక్స్ట్ డే స్టార్ట్ కాదు, దాన్ని స్టార్ట్ చేయటానికి కౌశిక్ ఓపిక అంతా నశించిపోతుంది. దగ్గరలో ఎవరో మెకానిక్కి ఫోన్ చేస్తే ఒక కుర్రాన్ని పంపిస్తామను అంటారు. అప్పుడు మన హీరో మెకానిక్గా ఎంట్రీ ఇస్తాడనమాట. కౌశిక్ ఆ స్కూటర్ స్టార్ట్ చేయటానికి నానాయాతన పడుతున్నాడు. ధరిత్రి, అది ఇక్కడ పెట్టేసి బస్ కన్నా వెళ్ళన్నయ్యా, లేట్ అవుతుంది అంటుంటే కౌశిక్, ఆ బస్సులో కనీసం నిలుచోటానికి కూడా ఊపిరాడటం లేదు, అందుకే కదా డబ్బులు లేకపోయినా ఈ డొక్కు స్కూటర్ని తెచ్చింది, ఒక మంచి మెకానిక్ ఉన్నాడట, పంపిస్తే ఈరోజు దీన్ని చక్కగా బాగు చేపించి కొని రేపటి నుంచి వెళ్తాలే, ఈరోజు ఏం కాదు వెళ్ళకపోయినా అని అంటూనే ఉన్నాడు మన హీరో బాబు. మాసిపోయిన గ్రీజు పట్టిన షర్టు, మొత్తం దుబ్బతో ఉన్న ప్యాంటు వేసుకుని చేతిలో ఒక 2-3 రేంచులు పట్టుకొని వస్తున్నాడు. కౌశిక్, అదిగో మెకానిక్ వస్తున్నాడు అనగానే ధరిత్రి ఫస్ట్ టైం మునిరాజుని చూడటం కదా, అతనిని మొత్తంగా చూస్తూ, అన్నయ్య అతను అసలు మెకానికేనా, ఆయన బట్టలుకి అతని ఫేస్కి మ్యాచ్ అవ్వటం లేదు, బట్టలేమో మాసిపోయినట్టుగా ఉన్నాయి, మనిషి ఏమో అంత నీట్గా ఉన్నాడేంటి అనగానే కౌశిక్ మనసులో, అరే దొరికిపోయేలా ఉన్నామేరా, నువ్వు ఇంతలా నటించినా గాని మా చెల్లి మహాముదురు అని లోపల అనుకొని, బై బర్త్ కలరేమో అమ్మా అంటూ మునిరాజు దగ్గరికి రాగానే ఒరే మామా అంటూ పోయి హగ్ చేసుకున్నాడు. ధరిత్రి విచిత్రంగా చూస్తుంది. కౌశిక్ ఎవరినో పాత స్నేహితుడిని చూసినట్టుగా దరుని చూస్తూ, దరు దరు వీడు నాతో పాటు 10th చదువుకున్నాడు, మా క్లాస్మేట్, నువ్వేంటిరా ఇక్కడ, ఈ మెకానిక్ ఏంటి, ఇంకేం చదువుకోలేదా అన్నాడు. మునిరాజు, ఆ 10 చదవటమే ఎక్కువైపోయింది, నేనేమైనా మా అమ్మ బాబు ఉండి చదివిస్తే చదివానా, మా పిన్ని బాబాయ్ అక్కడికే గగ్గోలు పెడితే విసుకొచ్చి బయటికి వచ్చేసా, ఇంకా ఏమీ చదవలేదు, బతకటానికి ఈ మెకానిక్ అయ్యాను అంటూ, ఏమైంది స్కూటర్కి అంటూ ఏదేదో చూస్తున్నాడు. మునిరాజు స్కూటర్ని చూసి, ఇది షెడ్కి వస్తేనే బాగవుతుంది, ఇక్కడ ఏమీ కాదు, నువ్వేంట్రా టీప్ టాప్గా తయారయ్యావు, ఎక్కడ జాబ్ చేస్తున్నావేంటి అని అడిగాడు. కౌశిక్ చాలా బిల్డప్గా మహాలక్ష్మి ఇండస్ట్రీస్లో క్యాజువల్ లేబర్గా చేస్తున్నాను అని గర్వంగా చెప్పాడు.
మునిరాజు: అవునా, ఆ కంపెనీలో నీకు ఉద్యోగం ఎలా దొరికిందిరా? క్యాజువల్ లేబర్ అంటే చదువుతో సంబంధం లేదు కదా, నన్ను కూడా అక్కడ చేర్పించరాదు అన్నాడు. కౌశిక్: నువ్వు చదివిన 10కి అక్కడ ఎంట్రీ ఉండదులే అంటుంటే మునిరాజు: క్యాజువల్ లేబర్కి చదువుతో సంబంధం ఏమిరా? కంప్యూటర్ ముందు ఏమైనా కూర్చుంటున్నామా? బాబు చచ్చి నీ కడుపున పుడతాను. ఆ కంపెనీలో చిన్న ఉద్యోగం రా. నాకు ఈ మెకానిక్ పని వచ్చులే కానీ దీనికి పెద్దగా బేరాలు ఉండవు. నాకేమో డస్ట్ ఎలర్జీ. నేనేదైనా రిపేర్ చేసినా కానీ ఆ వచ్చే మనీ ఆ సబ్బులు కొనుక్కోవటానికే సరిపోతుంది. బాబు నీకు పుణ్యం ఉంటదిరా అంటుంటే కౌశిక్: ముందు నా బండి సూపర్గా రిపేర్ చేసి తీసుకురా, తర్వాత ఆలోచిస్తాను అని ప్రౌడ్గా చెప్పాడు. మునిరాజు: నీ బండిని బొమ్మని చేసి తీసుకుని వస్తా కానీ ఆ కంపెనీలో ఉద్యోగం అయితే ఇప్పించాలి అంటూ మునిరాజు అప్పటి వరకు ధరువుని చూడలేదు, ఎందుకంటే చూడకూడదనే. ధరువు మాత్రం మునిరాజుని చూస్తుంది. మనిషి చాలా బాగున్నాడు, బట్టలు శుభ్రంగా లేవు. మెకానిక్ అంటే బట్టలు పాడవుతాయి కదా, అలానే ఉంటారేమో అనుకుని వాళ్ళ మాటలు వింటూ ఉంటే సడన్గా మునిరాజు ధరుని చూడగానే ఇద్దరు కళ్ళు ఒక్కసారిగా కలుసుకున్నాయి. బాబు ఒక్క చూపుతోనే అతని ప్రేమ బాణాన్ని ఆమె గుండెల్లో గుచ్చేశాడు. ధరిత్రి తడబడుతూ ఉంటే మునిరాజు లోలోన ముసిముసిగా నవ్వుకుంటూ, టీచరమ్మ కొన్ని మంచినీళ్ళు ఇస్తారా అన్నాడు. ధరిత్రి మనసు గతి తప్పుతుంది అనే భయానికి, అన్నా నేను టీచర్ని అని నీకెలా తెలుసు అన్నది. మునిరాజు చిట్టి గుండె నొప్పితో అల్లాడిపోతుంటే కనీసం దాని మీద చెయ్యి కూడా వేసుకోలేక అన్నా అన్నందుకు కౌశిక్ని చూసే చూపుకి కౌశిక్ కాలిపోతూ, చెల్లెమ్మ వీడు నా ఫ్రెండ్ కదా, మేమిద్దరం మామ అని పిలుచుకుంటాము. చదువుకునేటప్పుడు మా చెల్లిని వాడు చేసుకుంటాను అన్నాడు, వాడి చెల్లిని నేను చేసుకుంటాను అన్నాను. ఎందుకో తెలుసా, నాకైతే ఎలా చెల్లి లేదు అనుకున్నా. అప్పుడు వీడి పిన్ని కూతురు అప్పుడు లవ్ చేశాను. ఎలా ఉందిరా మీ చెల్లి అని సిగ్గుపడిపోతూ అడిగాడు. మునిరాజు: పెళ్ళయి 2 పిల్లల తల్లయింది అన్నాడు. కౌశిక్: అవునా, మిస్ అయిపోయాను. వీడి పేరు మునిరాజమ్మ. పేరు పేరు పెట్టు పిలువులే. వీడికి వరుసలేమంతా అవసరం లేదు, ఎందుకంటే వీడు నా అనేవారు ఎవరూ లేరు. నువ్వు మంచినీళ్ళు తేపో అంటుంటే ధరు: రాజు నేను టీచర్ని అని మీకెలా తెలుసు అని అమాయకంగా అన్నది మళ్ళీ. మునిరాజుకు తన పేరు అంత తీయగా ఉంటుందా? వాళ్ళ ఫ్యామిలీని రాజుగారి ఫ్యామిలీ అంటారు, కానీ ఆ పేరులో అంత తీయదనం ఉంది అని ధరు పిలుస్తుంటే అర్థమైంది రాజుకి. అంటే అతని గుండె స్కిప్ అయ్యి బాడీ షేక్ అయిపోతుంది ఆ పేరు అతని చెవులకు వెళ్ళి. మునిరాజు: టీచరమ్మ, ఈ ఏరియాలో మీరు తెలవనోళ్ళెవరు? మీకు తెలియదు కానీ మీరు చాలా మందికి తెలుసు. సీఎంకి పిఎంకి మనం తెలియాలి, మనం తెలవదు కానీ మనకి వాళ్ళు తెలిస్తే చాలు అన్నట్టు మీరు అన్నమాట అన్నాడు. కౌశిక్: ఏమీ లేకపోయినా కోతలు బాగానే కోస్తున్నావు అంటుంటే కౌశిక్ మునిరాజుని తీసి తీసి పారేస్తున్నట్టుగా మాట్లాడుతుంటే ధరుకి కొంచెం బాధగా అనిపించింది. ఏమోలే అంటూ వాటర్ తేవటానికి లోపలికి వెళ్ళగానే మునిరాజు కౌశిక్ని చెట్టుచాటుగా తీసుకుపోయి పిచ్చ కొట్టుడు కొట్టాడు. కౌశిక్: మామ, అంత మాత్రం నేను చేయకపోతే ధరు నమ్మదు మామ అనగానే మునిరాజు: 10 నిమిషాల్లో పెళ్లి చేస్తా అన్నావు, 10 రోజులు అవుతుంది. హాయిగా వండి పెడుతుంటే తిని 1 కేజీ పెరిగే ఉంటావు కదా అన్నాడు. అది నిజమే కనుక కౌశిక్ గంగిరెద్దులా తల ఊపాడు. మునిరాజు: ఈ రోజు నుంచి ఇంట్లో నేను ఉండాలిరా. నువ్వు లేక రోజు మీ ఇద్దరిని దూరంగా చూస్తూ నేను ఉండలేను. ఏం చేస్తావో ఏమో అంటుంటే కౌశిక్: మామ, ధరు ఓకే చేయండి, నేనైతే ఏం చేయలేను. నువ్వు ఇక్కడ ఉండమంటున్నావు, ఉన్నా. నా సొంత పెత్తనంతో ఏదైనా చేస్తే రేపు ధరు నన్ను ఊరుకోదు అంటుంటే మునిరాజు: సరేలే, ధరుతో ఇంట్లోకి వచ్చే ఏర్పాటు చేసుకుంటా గాని నువ్వైతే ఆ కంపెనీలో జాబ్ ఇప్పిస్తా అనకుండా వెట్టు చెయ్యి అన్నాడు. ధరిత్రి వస్తుంటే బండి ఏదో చూస్తున్నట్టు ఇద్దరు చూస్తున్నారు. ధరిత్రి లోటాలో తీసుకువచ్చి వాటర్ మునిరాజుకి ఇస్తుంటే అలా లోటాలో వాటర్ చూడగానే అతనికి ఇరిటేషన్ వచ్చేసింది. కౌశిక్కి మనీ ఇచ్చి ఇంటిని రిపేర్ చేసి అందులో కొన్ని సామాన్లు కూడా పెట్టించాడు. కానీ ధరిత్రి బాటిల్లో వాటర్ ఇవ్వకుండా ఏదో బిందెలోనో నీళ్లు తీసుకుని వచ్చింది అనేసి ధరుని చూస్తూ, టీచరమ్మ, ఇలా డోటాలో నీళ్లు తాగాలంటే కొంచెం కష్టం కదా, ఎందుకంటే పదే పదే దీన్ని టచ్ చేస్తాము, మళ్ళీ బిందెలో ముంచుతాము, దానివల్ల చేతుకున్న క్రీములు అంటుతుంటే అన్నాడు.
దరిత్రి, నేను బయట వాళ్ళకి ఇలానే ఇస్తాను. పదే పదే లోటా బిందెలో ఏమీ పెట్టను. ఇప్పుడు మీరు ఇచ్చాక తోమే పెడతాను. అయినా మీరేదో హయ్యర్ స్టడీస్ చేసినట్టు మాట్లాడుతున్నారు. చదివింది 10 కదా. మీ మాటలు, మీ నీట్నెస్ చూస్తుంటే మీరు చేసే పనికి మ్యాచ్ అవ్వటం లేదు, అనిపించటం లేదా మీకు అన్నది. మునిరాజు, మాట్లాడటం అది మన స్టైలు, నీట్గా ఉండటం అంటే అది మన హెల్త్ ఇంపార్టెంట్ కదా. నా బట్టలు చూసి మీరు ఇలా అంటున్నారేమో కానీ చెప్పానా, నా సబ్బులకే రిపేర్ చేసిన డబ్బులు అయిపోతాయి అని. నేను మనీ ఎక్కువ హాస్పిటల్కి పెట్టాలనుకోను అని వాటర్ తీసుకోకుండానే ఆ స్కూటర్ నెట్టుకుంటూ వెళ్ళాడు. దరిత్రి కనుబొమ్మలు ముడిచేసి మూతి ముడుస్తూ, గుర్రం గుడ్డిదైన దానాలకు కొదవలేను అన్నట్టు, ఈయన గారి తాత ఈ ఊరికి రాజు అయినట్టు ఈయన ఈ దేశానికి రాజులా ఫీల్ అవుతున్నాడు. సంపాదించేది ఏదీ లేకపోయినా పేరులో రాజు ఉంటే సరిపోతుందా? అబ్బో, ఈ నీట్నెస్ కోసం బాగా చేస్తున్నాడు అని కోపంగా వెళ్ళిపోయింది. కౌశిక్, వాడు చిన్నప్పటి నుంచి అంతేనమ్మా, తినే కొంచెమైనా నీట్గా తింటాడు అని చెప్పి కౌశిక్ ఆలోచించుకుంటూ తన రూంలోకి పోయి, వాడిక్కడ ఎలా వస్తాడు, అసలు ఒప్పుకుంటుందా దరు అని తెగ ఆలోచిస్తున్నాడు. అలా లంచ్ టయానికల్లా బండిని మంచిగా నీట్గా చేసి మునిరాజు కూడా ఆ బట్టలు తీసేసి మామూలు బట్టలు వేసుకొని ఆ స్కూటర్ నడుపుకుంటూ వచ్చి ఇంటి ముందు హారన్ కొట్టాడు. కౌశిక్ బయటికి వచ్చి బండిని చూస్తూ మురిసిపోతున్నట్టు యాక్ట్ చేస్తూ దరు దరు అని తెగ పిలిస్తే దరిత్రి బయటికి వచ్చి చూస్తుంటే, కౌశిక్, చూసావా ఎంత బాగుందో బండి, ఇక నువ్వెటైనా వెళ్ళాలి అన్నా నిన్ను కూడా తీసుకుని పోతానమ్మా అని చెబుతుంటే, దరిత్రి, అవునన్నయ్య, చాలా బాగుంది స్కూటరు, కానీ బిల్ ఎంత అయిందో అని మునిరాజుని చూడగానే కాస్త నీట్గా పద్ధతిగా కనిపిస్తుంటే, ఇతను అసలు మెకానికేనా అని ఆలోచిస్తుంది. కౌశిక్, బిల్ ఎంతైందిరా అన్నాడు. మునిరాజు తన చెయ్యి చూపించుకుంటూ, మా అమ్మ గుర్తుగా ఒక బంగారు రింగు ఉంది, దాన్ని తాకట్టు పెట్టి నీ బండి ఇంతలా బాగు చేశాను. నాకు దీని బిల్లు వద్దు, కానీ నువ్వు పనిచేసే చోటు ఒక ఉద్యోగం ఇప్పించు, ఉండటానికి ఒక గది, ఎందుకంటే ఈ మెకానిక్గా ఆ డస్ట్ పడక చెయ్యలేకపోతున్నా. నువ్వు అందులో ఉద్యోగం ఇప్పించావనుకో, ఒక రూమ్కి రెంట్ కట్టుకోగలుగుతా, చక్కగా వంట చేసుకుని తింటా, నా జీవితం హ్యాపీగా ఉంటదిరా అన్నాడు. కౌశిక్, ఈ స్కూటర్ బిల్లు తీసుకొని పో, జాబు లేదు ఏది లేదు అంటుంటే, మునిరాజు, ప్లీజ్ రా, ఈ ఒక్క సహాయం చెయ్యి. అయినా ఈ స్కూటర్కి బిల్లు ఏమైనా తక్కువైంది అనుకుంటున్నావా? నువ్వెంత పెట్టుకొన్నావో తెలియదు, కానీ అంతకు డబుల్ మనీ అయింది రిపేర్ చేస్తేనే. దీన్ని ఇంత బాగా ఎందుకు చేసుకుని వచ్చానో తెలుసా? నువ్వు జాబ్ ఇప్పిస్తే నీ బండికి పెట్రోల్ నేను కొట్టిస్తా, అలా సేవ్ అవుతుంది అని అంటుంటే, కౌశిక్, అందులో జాబులు ఖాళీ లేవు, అయినా నేను స్కూటర్ని ఇంతలా రిపేర్ చేయమనలేదు అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మునిరాజు, ఒరే మామ, నేను తిండి కూడా తినలేదురా, నా దగ్గర ఉన్న పైసలు మొత్తం దీనికే పెట్టాను, నీపై నమ్మకంతో అన్నాడు. కౌశిక్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని మునిరాజు ధరుని చూస్తూ, మీ ఇంట్లో మంచినీళ్లు తాగాలి అన్న మీరు మరీ ముష్టివాడిని చూసినట్టు చూస్తున్నారు. ఆకలి విపరీతంగా అవుతుంది. మీరు నన్ను నమ్మటం లేదు, కానీ నేనైతే మిమ్మల్ని పూర్తిగా నమ్మాను కాబట్టే ఇంతవరకు ఏ కష్టం వచ్చినా మా అమ్మ రింగుని ఏ రోజు తాకట్టు పెట్టలేదు. మీపై నమ్మకంతో మీరు నా వాళ్ళు అనుకునే కదా ఇలా చేశాను. అయినా నేనేమైనా మనీ రిటర్న్ అడుగుతున్నానా? మాట సహాయమే కదా. మీరైనా చెప్పండి టీచర్ అమ్మా, ఆ చెట్టు కింద కూర్చుంటాను. నాకు ఉద్యోగం ఇచ్చేదాకా నేనైతే అన్నము తినను, మంచినీళ్లు తాగను. అయినా ఈ బండికి చాలా డబ్బులు పెట్టాను, ఇప్పుడేమో ఎందుకు పెట్టావు అంటున్నాడు. అయినా మీ అన్నయ్య సొమ్మేమైనా పోతుందా? ఆ కంపెనీలో వాడు చేస్తున్నాడు కదా, వాడితో పాటు నాకు ఇప్పిస్తాడు అంటే అదేదో సీఎం పోస్టు పిఎం పోస్టు ఇప్పించినట్టు బిల్డప్ చేస్తున్నాడు అని కాస్త కోపంగా వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు. దరిత్రి నాకెందుకులే అనుకొని స్కూటర్ చాలా ముద్దుగా అనిపిస్తుంటే దాన్ని చూసి వెళ్ళిపోయింది. మునిరాజు, అబ్బో, ఈ టీచర్ అమ్మ దగ్గర చాలా ఉంది కదా, కనీసం తినలేదు అంటే రమ్మని లోపలికి పిలవలేదు, ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వలేదు అని అలాగే కూర్చున్నాడు. కౌశిక్ ఇంట్లో టీవీ చూస్తూ చెట్టు కింద మునిరాజును చూస్తూనే ఉన్నాడు. దరిత్రి మనసు ఎప్పుడు కరుగుతుందా అని చూస్తున్నాడు. అలా పిల్లలు వచ్చే ముందు దరిత్రి కౌశిక్తో, అన్నయ్య, ఆ జాబ్ ఏదో ఇప్పించరాదు, అలా మన ఇంటి ముందు ఉపవాసంగా కూర్చుంటే చాలా బాధగా ఉంది అన్నది. కౌశిక్, నువ్వు ఇందాక పూర్తిగా విన్నావా? ఇప్పుడు ఉద్యోగం చూడమంటాడు, బండి మీద ఇద్దరం వెళ్దాము అంటాడు, ఒక రూమ్లోనే ఇద్దరం ఉందాము అంటాడు, ఎందుకు రెంట్ దండగా అంటాడు. అందుకే నేను జాబ్ చూడను, ఏమీ చూడను అని టీవీ చూస్తూ ఉంటే పిల్లలు వస్తున్నారు అని దరిత్రి బయటకు వచ్చి ఒక్కొక్కరి బుక్స్ తీపిస్తూ తేపకు ఒకసారి మునిరాజును చూస్తుంది. మునిరాజు మనసులో రోజు పిల్లలతో నవ్వుతూ ఉండేది.
ఈరోజు ఆ నవ్వు మాయమైంది. ఎందుకు? నా కోసమేనా ఆలోచిస్తుందా అని మనసులో మురిసిపోతూ నీరసం ఉన్నవాడిలా ఆ చెట్టు కింద సిమెంట్ బల్ల ఉంటే దాని మీదే పడుకున్నాడు. దరిద్రి పాపం కళ్ళు తిరుగుతున్నాయో ఏమో అనేసి ఒక బాటిల్ తెచ్చి క్యూటీకి పిల్ ఇచ్చి, అక్కడ అన్న ఉన్నాడు కదా అతనికి ఇచ్చిరా అన్నది. క్యూటీ ఆ బాటిల్ తీసుకొని మునిరాజు దగ్గరికి వచ్చి పడుకున్న వాడిని కొట్టి లేపి ఇగో వాటర్ అన్నది. మునిరాజు లేచి కూర్చుని, అతను ఎన్ని రోజులు అన్నం తినకపోయినా ఏమీ నీరసంగా ఉండడు. కాస్త యాక్టింగ్ కోసం మధ్యాహ్నం ఫుల్గా మెక్కే వచ్చాడు. కానీ క్యూటీతో 2 days అయింది అన్నం తినక. ఇప్పుడు ఈ మంచినీళ్లు తాగితే వాంతులు అవుతాయేమో, నాకేం వద్దు అన్నాడు. క్యూటీ తీసుకుని పోయి దరువుకిచ్చి మునిరాజు చెప్పిన మాటలు చెప్పింది. దరిత్రి, అమ్మో 2 రోజులు అన్నం తినకపోతే ఎలా ఉంటుంది? పాపం ఉన్న డబ్బులు మొత్తం స్కూటర్కి పెట్టాడు. స్టోర్ బియ్యం కదా, వండేది ఎక్కువ తక్కువ వండినా వేస్ట్ అవుతుందని వండలేదు. కౌశిక్ ఫస్ట్ శాలరీ వచ్చాక మనం సన్న బియ్యం తెచ్చుకుందామమ్మా అన్నాడు. ఎందుకంటే ప్రాపర్టీ అమ్మితే ఎన్ని డబ్బులు వచ్చాయో అన్ని డబ్బులు లెక్క సరిపోయింది. మళ్ళీ తెస్తే కౌశిక్పై డౌట్ పడతాదేమో అన్నట్టుగా ఉన్న దాంట్లో దరిత్రి చూస్తుంటే సైలెంట్గా ఉన్నాడు. దరిత్రి తోడు పెడదాము అని పాలు పక్కకు పెట్టింది. ఇప్పుడు వంట చేస్తే పిల్లలు ఉన్నారు అని ఆ పాలను టీ పెట్టి కౌశిక్ ఇచ్చి, మీ ఫ్రెండ్కి ఇయ్యన్నయ్య, పాపం అతనికి వాళ్ళ అమ్మ గుర్తుగా ఉన్న ఒక్క బంగారు ఉంగరాన్ని తాకట్టు పెట్టి అన్నీ మనకే పెట్టాడు. ఆ డొక్కు బండి ఎందుకు తీసుకున్నావన్నయ్య అంటేనేమో మన బడ్జెట్ అదే అన్నావు. నువ్వేదో చేస్తావని, ఇద్దరు పనిలోకి పోవటానికి బాగుంటుందని అంత చక్కగా చేసుకుని వచ్చాడు. వెళ్ళి టీ ఇచ్చి ఈ పూటకు మన ఇంట్లో భోజనం చేయమను. రేపు నువ్వు ఉద్యోగం చేసే దగ్గర నీ ప్రయత్నంగా నువ్వు చెప్పి చూడు. ఏదైనా జాబ్ దొరికితే మన ఇంట్లో ఒక గదిలో అతనే వంట చేసుకుంటాడు. ఈ ఒక్క మాట చెప్పు అంటుంటే కౌశిక్, తెలియని మనుషుల కోసం మనం ఇంత చేయటం అవసరమా అన్నాడు. దరిత్రి, ఎప్పుడో 10th క్లాస్ ఫ్రెండ్ అని నీకంతా పెడితే నువ్వు అలా అనటం కరెక్ట్ కాదన్నయ్యా. అతనిని చూస్తుంటే మనదేమీ తినేలా లేడు, అతనే పెడతాడు. వెళ్ళు అని కోపం చేసి వాటర్ బాటిల్ ఇచ్చి పంపించింది. అలా కౌశిక్ మునిరాజు దగ్గరికి వచ్చి, ప్రేమ కోసం బాగానే నిరాహార దీక్ష చేస్తున్నావు అంటూ బాటిల్ ఇచ్చి టీ ఇచ్చాడు. మునిరాజు కొన్ని వాటర్ తాగి టీ తీసుకుని, ఏమైనా మీ చెల్లి మెత్తబడినట్టేనా అన్నాడు. కౌశిక్, మీ అమ్మ గుర్తుగా ఉన్న బంగారు ఉంగరాన్ని కుదో పెట్టావు కదా, అతని డబ్బులు అన్నీ తీసుకుని మనం అతనిని ఉపాసం ఉంచకూడదు అని బాధపడుతుంది అంటూ, అరే మామ, నువ్వు ఈరోజు ఇక్కడ భోజనం చెయ్యలేవు, రేపేదో ఒక విధంగా రైస్ పట్టుకొస్తాను, ఈరోజు వెళ్ళిపో అన్నాడు. మునిరాజు, దరు రోజు తింటుంది కదరా, నేనొక్క పూట తినటానికి ఏమైంది? తనతో లైఫ్ కావాలి అంటే తను తినేటివి నేను తినాలి కదా అన్నాడు. కౌశిక్, ఏమోరా బాబు, ఈ ప్రేమలేంటో ఏమో, ఏ అమ్మాయి అయినా డబ్బులు జేబు ఖాళీ చేయాలి అని చూస్తుంది. ఈ దరు ఎవరైనా రూపాయి పెడితే అది ఏదో రుణంగా బాధపడుతూ ఆమె పెట్టాలని చూస్తుంది ఉన్న దాంట్లో. నీకు దరు మనసు ఎందుకు నీ మనసుకు దరు ఎందుకు పోయిందో తనతో నేను ఉంటే అర్థమవుతుంది అని ఇద్దరూ అక్కడే మాట్లాడుకుంటూ కూర్చున్నారు. దరిత్రి పిల్లలను త్వరగా పెంపించేసి ముగ్గురికి వంట చేసింది. బయటికి వచ్చి, అన్నయ్య కాళ్ళు చేతులు కడుక్కొని రండి, అన్నం పెడతాను అన్నది. కౌశిక్, కూరలు మాత్రం సూపర్గా ఉంటాయిరా, నువ్వు అన్నమే తినలేస్తావో లేవో అనుకుంటూ ఇద్దరూ లేస్తా. మునిరాజు, అరే మామ, ఫ్రెష్ అవ్వాలిరా అన్నాడు. కౌశిక్ ఇంటి వెనక ఉన్న బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి, ఇక్కడ గ్రీజర్లు, షవర్లు, బాత్ టబ్బులు ఏవి ఉండవు. ఆ బయట గోళంలో వాటర్ ఉంటే బకెట్లో పట్టుకొని వెళ్ళటమే. నేను నీకు బాత్రూంలో వాటర్ పెడుదును కానీ ఇప్పటిదాకా బెట్టు చేసి ఇప్పుడు సపరీలు చేస్తున్నాను అని అనుకుంటుంది. పెట్టనా వెళ్ళనా అన్నాడు. మునిరాజు, వెళ్ళి టవల్ ఒక లుంగి పట్టుకొని రా అన్నాడు. కౌశిక్, మామ, నువ్వు ఇంతవరకు లుంగి కట్టలేదు కదరా అంటుంటే, మునిరాజు, నువ్వు కూడా గతంలో కట్టలేదు కదరా, ఇక్కడికి వచ్చి అలవాటు చేసుకున్నావు కదా, నాకు కూడా తప్పదు. లుంగీ కట్టుకొని టవల్ మీద వేసుకుంటే ఇప్పుడు ఈ బట్టలు పిండి ఆరబెట్టుకుంటే రేపొద్దున వేసుకోవటానికి. రేపు వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ తెచ్చుకుంటాలే, తర్వాత సంగతి, పోరా అంటూ పంపించాడు. కౌశిక్ ఒక లుంగీ టవల్ తీసుకుని వెళ్ళి డోర్ మీద వేశాడు. మునిరాజు అలా బాత్రూంలో వాటర్ పెట్టుకుని స్నానం చేయటం అంటే, తల్లి ఉండగా ఎప్పుడన్నా ఒక్కసారి ఆమె పుట్టింటికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ అలాగే ఉండేది. కానీ మునిరాజుకు పెద్దగా ఊహ కూడా లేదు. అప్పుడెప్పుడో చిన్నతనంలో చూసినట్టు. తర్వాత అంతా హాస్టల్ లగ్జరీగానే బతికాడు. ఇంటికి రాలేదు కానీ భరత్రాజు మునిరాజుకి కోరిన డబ్బు ఇచ్చేవాడు, కానీ మునిరాజు ఇష్టానికైతే ఖర్చు పెట్టలే. అలా ఇప్పుడు ఇండియాలోనే టాప్ స్టార్లలో ఒకడైన మునిరాజు
ఇప్పుడు బాత్రూంలో వాటర్ పెట్టుకొని స్నానం చేస్తున్నాడు. పిల్ల కోసం పడరాని పాటలు పడుతున్నారు. అదే రాజుగారికి, తాత రాజుగారికి అలా ఒక అమ్మాయి గాని నచ్చిందనుకో, ఆమెను బంధించి తీసుకువెళ్ళి చిత్రవద చేస్తారు. కానీ మునిరాజు అలా కాదు, ఆమె మనసు గెలిచి తీసుకుని వెళ్ళాలి. అసలు అలా వెళ్ళాక కూడా అతను అబద్ధం చెప్పాడని దరువులో చిగురించిన ప్రేమ మొగ్గ తొడుగుతుందో, చిగురులు మాడిపోతాయి అని ఒక పక్క భయంగానే ఉంది. కానీ ముందైతే ప్రేమను చిగురింప చేయాలి కదా, ఆమె కోసం అతను ఏం చేయగలడు చూపించాలి కదా అన్న ఉద్దేశంతో ఫ్రెష్ అయ్యి లుంగీ కట్టుకొని, బనియన్ లేదు కదా, టవల్ పైన వేసుకుని వచ్చాడు. ధరిత్రి ఇద్దరికీ అన్నం వడ్డిస్తూ, అన్నయ్య కుర్చీలో కూర్చోండి, నేను పెడతాను అన్నది. మునిరాజు, అన్నీ ఒక చోట పెట్టు టీచర్ అమ్మ, అందరము కలిసి తిందాము. మాకు పెట్టి తర్వాత ఒక్కరుగా ఎందుకు తినాలి అన్నాడు. ఎందుకో ఆ మాట ధరు కళ్ళు చెమ్మగిల్లాయి. చాలా సంతోషంగా అనిపించింది. రోజు కౌశిక్కి పెట్టి తర్వాత తాను ఒక్కతే ఒంటరిగా తినేది. తల్లి ఉన్నప్పుడు సంపద లేకపోయినా కానీ గోరు ముద్దలు తినిపించేది. తల్లి వెళ్ళిపోయాక కలిసి తినటానికి కూడా ఒక్క మనిషి కూడా ఆమెకు తోడుగా అనిపించలేదు. ఈరోజు మునిరాజు అలా అనగానే అన్నీ కింద పెట్టేసి చాప వేసింది. కౌశిక్, కింద కూర్చుంటావా మామ నువ్వు అని మెల్లిగా అడిగాడు. మునిరాజు, మనం కుర్చీలో కూర్చుంటే తాను ప్రతిదానికి లేస్తూ ఉండాలి. అలా మనతో తినలేదు, తన కోసం ఏమీ కాదు పద అని చక్కగా ఇద్దరు కింద కూర్చున్నారు. ధరు అన్నీ అక్కడ పెట్టి వాళ్ళు ఎదురుగా కూర్చుంది. కానీ మునిరాజు బాడీ బనియన్ లేదు కదా, తెల్లని అతని చర్మంపై నల్లని జుట్టు ఎంత టవల్ సర్దుకున్నా అది కవర్ చేయలేకపోతుంది. అతనిని అలా చూడగానే ఆమె గుండె జల్లున అన్నది. ఆమె చూపులు మునిరాజును దాటి వెళ్ళలేదు. అతను చూస్తున్నాడు అని ధరిత్రి వంచిన తల ఎత్తలేదు. ధరు కూడా మునిరాజును చూడగానే ఆమెకి ఏదో అవుతుంది. కౌశిక్ పెళ్లి చేస్తాను అనటం, ఆమెకు కాబోయే భర్త ఎలా ఉంటాడు అనే గత కొన్ని రోజులుగా ఊహల్లో విహరించటం, తనకు వయసు వచ్చింది అని గతంలో తెలియలేదు. తోడుగా కౌశిక్ ఉన్నాక తన కోసం ఆలోచించేవారు ఉన్నారు అనిపించినప్పుడు ఆమెకు పెళ్ళీడు వచ్చింది అని గుర్తించింది. మునిరాజు ఆమె కంటే తక్కువ చదువుకున్నాడు. ప్రస్తుతం పని పాట ఏమీ లేదు. క్యాజువల్ లేబర్గా పని దొరికినా తాను ట్యూషన్లు చెప్పి కూడా అంతో ఇంతో సంపాదిస్తుంది అంటే కౌశిక్ మా చెల్లిని వాడి చెల్లిని నేను చేసుకోవాలి అనే మాట ఆమెకెందుకో అప్పుడు అతను వరసైన వాడు అని మనసు అతని పైకి చేరింది. అలా ఇప్పుడు మునిరాజును చూస్తూ కాస్త అలజడితో అన్ని ప్లేట్లో పెట్టి ఇస్తే ధరిత్రి సిగ్గుని ఆమె బిడియాన్ని చూస్తూ మునిరాజు మనసు పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. ఆ ఫీల్తో తినేది మొద్దు బియ్యం అన్నము అన్న ఆలోచన లేకుండా పాప సిగ్గుని ఆస్వాదిస్తూ అన్నం తింటుంటే, కౌశిక్ వచ్చిన దగ్గర నుంచి అన్నం కష్టంగా తిన్నాడు. ఈరోజు మునిరాజుని చూస్తూ కౌశిక్ కూడా సింపుల్గా తినేసినట్టుగా అనిపించింది. ఇష్టమైన వాళ్ళు సంతోషంగా ఉంటే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. చిగురించే ప్రేమ ఏ తీరానికి చేరుతుందో. రాజు తాత మునిరాజుకు తెలియకుండానే ముహూర్తాలు పెట్టేసి పెళ్లి మండపం ఎక్కమంటే ధరు ప్రేమని వదిలేస్తాడా? నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను, నాన్ స్టాప్గా వినండి.